to my channel. So my name is Ansika. So మీకు ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ చూపించబోతున్నా. ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా. మీకు ఎక్సైటెడ్ ఉంటే మేము చూపిస్తా. ఓకేనా, చూద్దాం లోపల ఏముందో. మా డాడీ నా కోసం తెచ్చారు. సో ఏముంది, సో ఇది టూల్ కిట్ అండ్ టూల్స్ అవన్నీ ఉంటాయి. చూపిస్తా ఒకటి. ఇదో చూసారా, ఇలాంటివి ఉంటాయి అవన్నీ. నెక్స్ట్ చూసారా, ఈ 2 మాన్యువల్ బుక్స్. సో మనకి ఏం ఎక్స్పెరిమెంట్ చెయ్యాలో వస్తుందో, ఎలా చేయాలో అది దీంట్లో స్టెప్ బై స్టెప్ ఆ బుక్ ఇస్తారు. సో ఇప్పుడు చూసారా, మొత్తం వీటితోనే మనం చేస్తాము. అది కూడా టూల్స్ కిట్ ఇందాక చూపిస్తారా, దాంతో చేస్తాం. సో నేను ఒక ఇదో చూసారా, 2 బుక్స్ మాన్యువల్ 2 బుక్స్ ఇచ్చారు కదా. సో ఇదేంటి, ఇంట్లో ఉన్న వస్తువులతో చేస్తాము ఈ ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో ఉన్న లిస్ట్. సో ఇదేమో మన చూపించినవన్నీతో చేస్తాము. సో దీంట్లో చూద్దాము ఏం ఎక్స్పెరిమెంటో. ఇవాళ ఉన్న ఎక్స్పెరిమెంట్ ఇది నేను చూస్ చేసుకున్నా. సో మీకు చూపించాలని, సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారా? సో స్టార్ట్ చేద్దాం. ఓకే, దీంట్లో ఉన్న ఏమేమి కావాలో మన ఎక్స్పెరిమెంట్కి చూద్దాం. ఓకేనా, ఏమన్నారు ఇక్కడ టెస్ట్ ట్యూబ్ అడిగారు. సో ఏంటిది, ఇది టెస్ట్ ట్యూబ్. ఓకేనా, నెక్స్ట్ ఏమడిగారు, గ్లోయింగ్ పౌడర్. ఏంటది, ఇది చిన్న బుడ్డిది సన్న. నెక్స్ట్ ఏంటి, స్పూన్ అడిగారు. ఓకే, స్పూన్ ఏది, ఇదో ఇది స్పూన్. ఓకేనా, నెక్స్ట్ స్పూన్. ఏం కావాలి, వాటర్ కావాలి. ఇదో నా దగ్గర వాటర్ ఉంది, ఇలా కలిపేది కూడా ఉంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, ఎక్సైటెడ్ ఉన్నారా? నేను ఉన్నాను. చదువుతా మీకోసం. ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్. అంటే మన దగ్గర వాటర్ ఉంది, ఇది కూడా ఉంది కదా, మనం పోయాలన్నమాట. చాలా కేర్ఫుల్గా పోస్తున్నాను, సో మీరు బిస్కిచ్కండి. నెక్స్ట్ ఏమడిగారు, కేర్ఫుల్ టేక్ హాఫ్ ఏ స్కూప్ ఆఫ్ గ్లోయింగ్ పౌడర్ యూజింగ్ ద స్పూన్. ఏదో సరేనా. నెక్స్ట్ మీకు ఏది లేదండి దీంట్లో పెడతాం. ఓకేనా, మీరు ఎక్స్ట్రా తీసుకోండి. సో నేను ఇది ఓపెన్ చేస్తాను కోసం. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి పోయడానికి, ఎందుకంటే హాఫ్ స్పూన్ కాబట్టి. సో పోయిదాం. ఓకేనా, ఇంత. సో దీంట్లో వేస్తున్నాను, మళ్ళీ పోయాలి ఇంకొకసారి 2 స్పూన్స్. కొంచెం పారేస్తున్నాను కదా, సో కొంచెం తీసి పోయాలి. అప్పుడు నెక్స్ట్ అయిపోయింది కదా, ఇది మన టూల్ కిట్లో పెట్టేయాలి. ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారా, ఇప్పుడు నేనున్న ఇది స్పూన్ కదా, సో దీంతో కలపాలి చాలా గట్టి. కొంచెం చూసారా, వైట్ కలర్ వస్తుంది కదా, వైట్ కలర్ వచ్చే వరకు వేయాలి. అయితే కొంచెం వేయాలనుకుంటా. సరే నా ఫ్రెండ్స్, వేద్దాం. ఓకేనా, ఇంకొంచెం గ్లోయింగ్ పౌడర్ వేద్దాం. సరిపోలేదు అనుకుంటా, చూసుకోండి మీరు కూడా. మొత్తం వాటర్ గ్లోయింగ్ పౌడర్ కలుసుకునే లాగా పోయాలి. సో కలుసుకోవాలి కదా, సో పోయిదాము. చాలే. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మూత పెట్టేసి పెట్టేద్దాం. ఓకేనా, మరి చూసారా ఎలా ఇచ్చిందో. సో కలుపుకోవాలి మనం గట్టిగా. ఓకేనా, కలిపి ఉండాలి. వాటర్ గ్లోయింగ్ పౌడర్ మిక్స్ అయ్యేలాగా గట్టి కలుపుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఓకేనా, చూద్దాం. ఓకేనా, సో చూసారా ఎలా అయ్యిందో. సో ఇంకా కలుపుకోవాలి కొంచెం, ఇంకా చాలు. సో మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. ఎక్సైటెడ్గా చూద్దాం. ఓకేనా, నేను లైట్స్ ఆఫ్ చేస్తాను. అయ్యో, సో చూసారా లో అవుతుంది, మంచిగా కొంచెం మిక్స్ చేద్దాం. సరేనా, సో చూసా షైన్ అవుతుంది బాగా. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం నేర్చుకున్నామో చెప్తా. సైన్స్ బిహైండ్ దిస్. వెన్ ద గ్లో పౌడర్ comes in contact with any light, forms it absorbs the light and later emits in the dark. This property of the light glows is called phosphorescence. Okay, నేను చదివిన మీనింగ్ ఇప్పుడు మీకు చెప్తా. సో ఇది గ్లోయింగ్ పౌడర్ ఉంది కదా, అది మన ట్యూబ్ టెస్టింగ్లో వాటర్ గ్లోయింగ్ పౌడర్ మిక్స్ చేసింది. అప్పుడు ఏ లైట్ అయినా అది అబ్జార్బ్ తీసుకుని, అప్పుడు మనం డార్క్ రూమ్కి వెళ్తాం కదా, అప్పుడు అది అబ్జార్బ్ చేసుకున్న లైట్ వదులుతుంది. దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ఎక్స్పెరిమెంట్. నేను ఇంకా గ్లాస్లో కూడా వేసాను. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేద్దాం. ఎలా గ్లో అవుతుందో చూసారా, చాలా బాగుంది కదా.
అలా వచ్చింది మంచిగా. నేను గ్లాస్లో కూడా చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను మీకోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను. థ్యాంక్ యూ చాలా.